అక్రమ సంబంధాలు ఉన్నాయని తెలిసినా అమ్మాయి ఏం చేయకూడదు. ఇటువంటి దరిద్రంలో బతుకుతున్నాం మనం. సో వీటి నుంచి అసలు సూసైడ్ చేసుకోవడం అనేది ఆవిడ ఊత పదం అమ్మ. ఇవాళ మనం అందరం పెద్ద అనుకుంటున్నాం, అవి ఆఖరికి మన కెవిన్ కూడా సూసైడ్ చేసుకుంటాను బెదిరించింది. వింటారా? అవునండి, నాకు లావణ్య యాక్చువల్గా సెప్టెంబర్ నుంచి పరిచయం అండి. సెప్టెంబర్ 2024లో నేను నార్సింగి పోలీస్ స్టేషన్లో నేను సిబిఐటీలో చదువుకున్నాను ఇంజనీరింగ్. ఆ టైంలో నేను ఒక కేసు గురించి కలవడానికి వెళ్ళినప్పుడు నార్సింగి పిఎస్లో అక్కడ ఆమె ఎవరి మీద కేసు పెట్టడానికి వచ్చిందనమాట. సో అట్లా పరిచయం ఆమె. వాయిస్ ఉందండి. తను యాక్చువల్గా బ్లాక్మెయిల్ చేయడము తనకి అలవాటు. అది మీకు ఒక వాయిస్ వినిపిస్తా చూడండి. చచ్చిపోతున్నా ఫ్యాన్ కొరేసుకొని నిజంగా నీ పేరు రా చచ్చిపోతా. నేను నా వీడియోలు తీసినాను, నాకు తెలుసు నా వీడియోలు తీసినా. నేనే చెప్తా ఇప్పుడు సాయికి. సరే సాయిని కాన్ఫిడెన్స్ తీసుకో. చంపేస్తాడ్రా అని చంపేస్తా. అరే అమ్మోరా ఆపేరా ఇప్పుడు నా పేరా. అయ్యో అమ్మో అయిపోయినావు అమ్మో. సో ఇది చూశారు కదండి, ఇట్లా ఇంకా ఉన్నాయి, నేను మీకు పంపిస్తాను యాక్చువల్గా. సో తను ఏంటంటే ఆపేరా అంటుంది, తర్వాత ఎల్కొడక అని చెప్పి కూడా తిట్టడం జరిగింది. సో మస్తాన్ సాయితో మాట్లాడడం ఆపే అని అంటుంది బేసిక్లీ. సో మస్తాన్ సాయి అప్పుడు నాకు మార్నింగ్ 6 o'clockకి యాక్చువల్గా ఆమె కాల్ చేసి సూసైడ్ థ్రెట్ కాల్ చేసిందండి నాకు. నేను సూసైడ్ ఫ్యాన్ కూరేసుకొని చచ్చిపోతాను అంటుంది. సో ఎందుకు మీ పక్కన మీ ఫాదర్ మదర్ ఉన్నారా, మీ తమ్ముడు ఉన్నాడా అని అడిగాను నేను మాట్లాడదామని. ఆమెకి మెంటల్ హెల్త్ స్టేట్. మీకు ఎప్పటి నుంచి పరిచయం తను? అదే సెప్టెంబర్ 2024 నుంచి. అప్పటి నుంచి మీకు ఇలాంటి వాయిస్ మెసేజ్లు ఇవన్నీ కూడా పెడుతుందా? లేదు, అప్పటి నుంచి కాదు. నేను ఎప్పుడైతే మస్తాన్ సాయి నన్ను కాంటాక్ట్ అయ్యాడో, అంటే తను ఏంటంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ లాగా చేస్తుంది. సో ఒకళ్ళు మాట్లాడారంటే ఆమె నిజం అనేది బయట పడుతుందని చెప్పేసి ఆమె అట్లా భయపడుతూ మాట్లాడుతుంది. సో అదనమాట. ఇప్పుడు మీరు ఏదైతే ఆమె ప్రత్యేకంగా నేను ఉన్నటువంటి ఇల్లుని వేరే వాళ్లకు ఒక మినిస్టర్కి సంబంధించినటువంటి బంధువులతోటి దాదాపు ఒక 55 లక్షలు తీసుకోవడం జరిగింది. వాళ్ళకు ఒక 1 వీక్లోకి ఇవ్వకపోతే నన్ను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అని అంటున్నారు, నేను ఇక్కడే చనిపోతానంటుంది. అసలు ఇది నిజంగా రాజు తరుణ్ ఆమెకి ఇల్లు ఇవ్వడం జరిగిందా, వాళ్ళ పేరెంట్స్ రావడం, అసలు ఏంటి ఇది మొత్తం? అమ్మా అసలు ఆవిడకి ఏ అర్హత లేదు. దానికి నేను ఆవిడే అంటది కోర్టులో కోర్టు చెప్పాలంటది కదా. ఆవిడ జడ్జి ముందు ప్రమాణం చేసి మస్తాన్ సాయి నన్ను ప్రపోజ్ చేస్తే నేను మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాను 2023 జూలై 7న చెప్పిన మాట గుంటూరు సివిల్ జడ్జి ముందు, ఆ అడిషనల్ కోర్టు జడ్జి ముందు చెప్పిన మాట అందరు ప్రపంచం అంతా విన్న తర్వాత కూడా మళ్ళీ ఏం కోర్టు చెప్పాలి? కోర్టు సంతకం చేసిన డాక్యుమెంట్ కదా అది. ఒక అమ్మాయికి పెళ్ళైనా లేకపోతే లివింగ్లో ఉన్నా ఇంకొకరిని పెళ్లి చేసుకోమని ఎట్లా అడుగుతుంది? దట్ ఇట్ సెల్ఫ్ షోస్ షీ ఈజ్ నాట్ మ్యారీడ్ అండ్ నాట్ లివింగ్ ఇన్. ఇంకా నేను అత్త సొమ్ము అల్లుడు దానం చేసేటట్టుగా ఇప్పుడు ఈవిడ రాజధాని తీసుకొచ్చి ఈవిడ మంత్రి గారికి దానం చేస్తుంది. అంటే 3 years నుంచి కూడా రాజధాని ఆమె దగ్గర ఉన్న సందర్భంలో లివింగ్ రిలేషన్ చేస్తే అప్పుడు అతనికేం డౌట్ రాలేదా? వాళ్ళ పేరెంట్స్ గుర్తుకు రాలేదా ఆ ఇంట్లో ఉండాలన్నటువంటిది? ఇప్పుడు ఈ ఇష్యూ అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చాడు. వాళ్ళ పేరెంట్స్ అక్కడే ఉండేవాళ్ళు. ఈవిడ టార్చర్ భరించలేక ఏ మాట అయితే మీరు విన్నారో ఎల్కే అని చెప్పి తిట్టిందో, ఆఖరికి రాజ్ తరుణ్ వాళ్ళ నాన్నని వాళ్ళ అమ్మని ఇదే భాష మాట్లాడితే వాళ్ళు తట్టుకోలేక కుమిలిపోయి కొడుకు కోసం కొన్నిసార్లు దిగమింగుకొని ఉన్నారు. అండ్ వాళ్ళు కూడా ఇటువంటి మనిషిని ఎందుకు ఉండించుకోవాలి, గంటేయచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. బ్లాక్మెయిల్, ఇవాళ సిస్టమ్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది. పోలీస్ కేసు పెడతారా, నేను చచ్చిపోనా? అరే సాక్ష్యాలు ఉంటే పెడతారు బై కేసు. నీ సాక్ష్యాలు చూపించు, సీసీటీవీ ఫుటేజ్ చూపించు. నన్ను దాడి చేసేసారు, నన్ను కొట్టేశారంటే ఒక సాక్ష్యం తీసుకొచ్చి చూపించు. కేసు పెట్టకపోతే అడుగు. ఏమీ తీసుకురాకూడదు, నన్ను కొట్టారు కేసు పెట్టు. ఏంటిది? సిస్టంలో కూడా ఆ లోపాలు ఉన్నాయండి. అమ్మాయి వెళ్ళి చెప్పగానే అదే బ్లాక్మెయిల్. రాస్తారు నీ ఏదో రాస్తారు అక్కడ ఉన్నప్పుడు, ఏదో మందులో ఉన్నప్పుడో లేకపోతే ఏదైనా ఉన్నప్పుడు దాన్ని ఫోన్ గుంజుకోవడం, ప్రతి ఒక్కళ్ళ ఫోన్ గుంజుకోవడం, వాళ్ళ రికార్డులు తీసుకోవడం, అవన్నీ బయట పెడతాను బెదిరించడం, బలవంతంగా ఉండడం. ఇలాగే రాస్తారిని బెదిరించి అన్నాళ్ళు ఉంది. వాళ్ళ నాన్న వాళ్ళకి కూడా రాస్తారిని దండం పెట్టేవాడు. ఏం చేస్తాడు? కెరీర్ మొత్తం నాశనం అయిపోతుంది. బయటికి వెళ్ళి నేను అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ధర్నా చేస్తా, వాళ్ళ దగ్గర ధర్నా చేస్తా, ఇలా అంతా చెప్తుంటే ఎందుకు నా కెరీర్ పాడైపోతుందని చెప్పి మౌనంగా భరించాడు, దిక్కులేక భరించాడు. బట్ ఎప్పుడైతే ఈవిడ రెడ్ హ్యాండెడ్గా డ్రగ్స్తో దొరికిపోయి చెంచల్ కూడా జైలుకి వెళ్ళిపోయిందో 45 రోజుల తర్వాత, అప్పుడు కూడా వాళ్ళ నాన్న వాళ్ళు ఉండేవాళ్ళు. తిరిగి వస్తున్నప్పుడు ఇన్నాళ్ళు మన ఇంట్లోనే మ్యాటర్ ఇదంతా మనం చస్తూ బతికాం. ఇప్పుడు ప్రపంచం అంతా ఒక డ్రగ్ అడిక్ట్, ఒక మెంటల్ది మన దగ్గరికి వచ్చి ఉంటుందంటే రేపు నువ్వు కూడా డ్రగ్స్ వేసుకుంటావు అని అడుగుతారు రాజుతారండి. మీ నాన్న వాళ్ళు కూడా డ్రగ్స్ వేసుకుంటారని అడుగుతారు. సో ఇంత నీచమైన పరిస్థితిలో మనం బతకాలా, ఇంత చెడ్డ పేరు మనకొద్దని చెప్పి వాళ్ళు అప్పుడు వెళ్ళిపోయారు.
వెళ్ళిపోతూ సరే ఆడకూతురు కదా నువ్వు అన్ని సామాన్లు సర్దుకొని వెళ్ళిపో అమ్మా, ఈ డ్రగ్స్ బేస్లు పెట్టుకొని ఇక్కడ ఎవరు ఉన్నారు, చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కూడా ఎవరు ఉండిస్తారమ్మా డ్రగ్ పెళ్ళర్ని, ఉండేవారు కదా, సర్దుకొని మరి వెళ్ళిపోమని. కొన్ని రోజుల క్రితము మా ఇద్దరి మధ్యలో కూడా మా సమస్య సద్దుమణిగింది, ఐఎమ్ సారీ రాస్తారు అంటూ కూడా కొన్ని మెసేజ్లు కూడా ఆమె పాస్ చేయడం జరిగింది. అంటే కొన్ని రోజుల వరకు సైలెంట్గా ఉన్నది, మళ్ళీ ఈ వారం రోజుల నుంచి కూడా ఇష్యూ మళ్ళీ స్క్రీన్ మీదకి వచ్చింది. అసలు ఏంటి మధ్యలో ఏమైంది, మళ్ళీ ఆన్ స్క్రీన్ రావడానికి ఏంటి రీజన్ ఏంటి? ఆవిడ సారీ చెప్పడానికి కారణం ఏంటంటే ఆవిడ మొత్తం తప్పు చేసిందని ప్రపంచానికి అర్థమయ్యేట్టు చేసాం మనం. ఒక ఎఫ్ఐఆర్ కావచ్చు, లేకపోతే ఆవిడ ఆడియో రికార్డ్స్ కావచ్చు, ఇవన్నీ బయటపడిన తర్వాత ఎప్పుడు నమ్మట్ల. ఆవిడ చేసే ఏ వీడియో అయినా సరే, ఇప్పుడు కొంతమంది ఒక ఇద్దరు ఆవిడకి విలేకరులో ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే పాపం బాగా ఆవిడ జాకీలు పెట్టి లేపడానికి ట్రై చేస్తారు. బట్ వాళ్ళు ఎంత ట్రై చేసినా కింద కామెంట్స్లో ఎందుకు ఇట్లా ఒక డ్రగ్ పెడ్లరు, ఒక క్రిమినల్, ఒక బ్లాక్ మెయిలరు, ఇట్లాంటి వాళ్ళని మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కడు పచ్చి బూట్లు ఎందుకు అరెస్ట్ చేయకుండా ఆవిడ ఇంకా ఉండిస్తున్నారు అంటే సమాధానం లేదు. పోలీసులు చెప్పాలి సమాధానం. ఎందుకు ఆవిడ మీద డ్రగ్స్ కేసు అయ్యి 1.5 year అవుతున్నా ఛార్జ్ షీట్ ఎందుకు వేయలేకపోయారు? రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన వీడియో ఉందమ్మా, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన వీడియో. ఇట్లా రైల్వే స్టేషన్ నుంచి దిగుతుంటే సూట్ కేసు ఓపెన్ చేయమా, చెక్ చేయాలంటే ఓపెన్ చేయడానికి లేదు అంటే నీ దగ్గర ఏం లేదు కదా, ఎందుకు ఓపెన్ చేయమంటే నేను చేయను, మా అమ్మ రావాలి, మా నాన్న రావాలి. ఏమన్నా చిన్నపిల్లవా, మా అమ్మ రావాలి, 34 ఏళ్ల పిల్ల. అంటే ఈమె డ్రగ్స్ వాడకంతో కాకుండా ఏమైనా బిజినెస్ కూడా చేసిందా? ఆవిడ సంబంధించినటువంటి బిజినెస్ అదేమ్మా డ్రగ్స్ ఈవిడ మీద 2 కేసులు ఉన్నాయి. ఒకటి వరలక్ష్మి డ్రగ్స్ కేసు, దాంట్లో ఫస్ట్ ఏమనుకున్నారు, ఈవిడ డ్రగ్స్ మీరు అడిగినట్టుగా డ్రగ్స్ కన్జ్యూమింగ్. అప్పుడు డ్రగ్స్ కన్జ్యూమింగ్ అంటే ఏంటి, ఫస్ట్ టైం దొరికినప్పుడు ఏం చేస్తారంటే దాన్ని రీహాబ్లోకి పంపించి వాళ్ళకి ఒక వార్నింగ్ ఇచ్చి చేస్తారు, ఏదో మీరు ప్లెజర్ కోసం తీసుకున్నారు. కానీ డ్రగ్ పెడలింగ్ అంటే ఏంటి, డ్రగ్స్ అమ్మడం. నువ్వు డ్రగ్స్ అమ్మడం అంటే దాని అర్థం ఏంటంటే ఇంకో నలుగురిని సావగొడుతున్నావు నువ్వు. ఇది పెద్ద నేరం. దీనికి నార్కోటిక్స్ సెక్షన్ ప్రకారం 10 ఏళ్ల జైలు శిక్ష. సో ఆవిడ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది 5 గ్రాముల మెత్తతోటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో S7 బోగిలో దిగింది. ఢిల్లీ నుంచి కరెక్ట్గా ఇక్కడి నుంచే ఆవిడ వెళ్ళింది, ఇక్కడికి అమెరికా నుంచి వచ్చింది. అమెరికా నుంచి రావడానికి కారణం ఏంటి, ఈవిడ అమెరికాకి వెళ్ళినప్పుడు ఆల్రెడీ వరలక్ష్మి డ్రగ్ కేసులో ఉందని తెలిసి వాళ్ళు వెనక్కి పంపించేశారు, డిపోర్ట్ చేశారు. మన పోలీసులు లాగా కాదు కదా, వాళ్ళు టక్ మన ఆన్ ద టోస్ ఉంటారు, ఎక్కడున్నా వాళ్ళకి రికార్డు తెలిసింది, వాళ్ళు పంపించేశారు. మా దేశంలో ఇలాంటి దరిద్రం వద్దని. ఆవిడ తిరిగి ఇక్కడ ఢిల్లీకి వచ్చింది, ఇక్కడికి వచ్చి కామ్గా ఉందా, ఇక్కడ రిషికేష్, హరిద్వార్, అక్కడ ఇక్కడ తిరిగి ఎక్కడ డ్రగ్స్ డ్రగ్స్ తెచ్చుకుంది, బ్యాగ్లో పెట్టుకొని మళ్ళీ ఎయిర్పోర్ట్లో. ఇంత అమెరికా నుంచి వచ్చిన అమ్మాయి ఫ్లైట్లో ఎందుకు వస్తుంది, ఫ్లైట్లో ఎందుకు రాదు, ట్రైన్లో ఎందుకు వస్తాయి, ఎందుకంటే ఫ్లైట్లో చెకింగ్ ఉంటుంది, ఇక్కడైతే చెకింగ్ ఉండదు, అందుకని ట్రైన్లో వచ్చింది. సో బట్ వరలక్ష్మి కేసులో ఎప్పుడైతే ఈవిడ బుక్ అయిందో అప్పుడు నుంచి పోలీసులు ఈవిడ మీద నిఘా పెట్టారు. ఆవిడ లొకేషన్ ట్రాక్ చేస్తున్నారు, వాళ్ళకి అర్థమైంది ఈవిడ ట్రైన్లో వస్తుందని. కాపు కాసారు, కరెక్ట్గా దిగగానే పట్టుకున్నారు, ఓపెన్ చేయమంటే చేయలా, లోపల ఎక్కించారు. మళ్ళీ పోలీసులు ఏం చేస్తారు, ఆ పోలీసులే బలవంతంగా బ్యాగ్లో పెట్టారు అంటారని వాళ్ళు ఏం చేస్తారు, పెద్ద మనుషుల సమక్షంలో పంచాస్ అంటారు కదా, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక డిఓనో లేకపోతే వాళ్ళని వెళ్ళి అందరి సమక్షంలో ఓపెన్ చేస్తే రెడ్ హ్యాండెడ్గా 5 గ్రాముల మెత్ దొరికితే. శేఖర్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏదైతే డ్రగ్స్ కి సంబంధించింది ఉందో, చాలా డ్రగ్స్ ఏదైనా ఉంది అని అంటే కేర్ ఆఫ్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ చాలా మంది బయటకు వస్తున్నారు. ఈమెకి ఇంతగానం డ్రగ్స్ అలవాటు ఉండడం కానీ, తర్వాత ఏదైతే ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఢిల్లీ నుంచి అమ్మకం కానీ, ఏదైనా ఈమె వెనకాల ఇంతగానం ఈమె మెయిన్ స్క్రీన్ ముందుకు రావడం ఇంతగానో ఇష్యూ చేస్తుంది, వెనకాల ఎవరైనా మెయిన్ పర్సన్స్ ఈమెకి సపోర్ట్ ఇంకా ఇండస్ట్రీ పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? మనం అందరం ఆల్రెడీ చూసాం, ఒక పోలీస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేసేసారు నార్సింగ్ పీస్ నుంచి, మీకు తెలుసా? ఎందుకంటే మాకు అర్థం కదా, ఫస్ట్లో ఈ ప్రీతి అనే అమ్మాయి డైరెక్ట్గా ఒక అమ్మాయి బయటకు వచ్చి నాకు బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసింది అని చెప్పి మొత్తుకుంటే అక్కడికి వెళ్ళి ఎఫ్ఐఆర్ పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కూడా కాల. అమ్మాయికి తెలియదు కదా, ఎఫ్ఐఆర్ కాకపోతే ఇలా కూర్చొని నేను చచ్చిపోతాను ధర్నా చేయాలని అమ్మాయికి తెలియదు కదా, ఇక్కడ కాకపోతే ఇంకో చోటుకి వెళ్తాను ధర్నా చేయాలి అమ్మాయికి తెలియదు, పాప పిచ్చిది. ఈ అమ్మాయికి ఉన్న తెలియదట్లేవు, సిస్టమ్ని బ్లాక్మెయిల్ చేయలేదు అవలా. సో తర్వాత మాకు తెలిసింది ఏంటంటే కొన్నాళ్ళకి ఎప్పుడో కొన్ని వీడియోలు ఆడియోలు బయటకు వచ్చినాయి, దాంట్లో ఈవిడికి పోలీస్ ఆఫీసర్ నాకు ఒక సిఐ తెలుసు, నాకు వాళ్ళు తెలుసు, నేను వాళ్ళతో పడుకుంటా వీళ్ళతో ఆవిడ ఒక మాట అంటది, నేను సీఎం ఆఫీస్కి వెళ్ళినా సరే చేస్తా, ఎప్పటికైనా పడుకుంటా, నా పని చేయించుకుంటా, నేను అరెస్ట్ చేపిస్తా అంటది మస్తాన్ సైన్. మొత్తం మీద మాత్రం జంతర్ మంతర్కి ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ సేవ్ మెన్ వాళ్ళకు ఒక కమిషన్ కావాలి అన్నటువంటిది ముఖ్యంగా ఇక్కడ చాలు ఏదైతే మనకు అంటే ఇక్కడ పురుషులకు ప్రత్యేకంగా ఒక కమిషన్ కావాలన్నటువంటి మీరు ఏదైతే చెప్పారో దానికి సంబంధించింది ఇంకా ముందు హైదరాబాద్లో కూడా మీరు చేయాలనుకుంటున్నారా? హైదరాబాద్లో మేము హైదరాబాద్లో ఇప్పుడు ఏంటంటే జాతీయ మెన్స్ కమిషన్ అనేది ఇక్కడి నుంచి రావాలి. సో పార్లమెంట్లో ఆ బిల్లు పాస్ కావాలి. బట్ ఇక్కడ హైదరాబాద్లో మాకు హీ టీమ్స్ రావాలని కోరుకుంటున్నాం.